హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 అరటికాయలు తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని అరటికాయల కార్నర్స్లో ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా నైఫ్తో ఇలా కట్ చేసుకొని దాని స్కిన్ అంతా తీసేయాలి. ఇలా నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయ ముక్కలకి తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. అరటికాయలు కట్ చేసేటప్పుడు వాటికి ఉన్న జిగురు మన చేతులకు అంటుకొని త్వరగా పని అవ్వదు. సో అందుకని ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అరటికాయలను కట్ చేసామంటే చాలా త్వరగా కట్ చేసుకోవచ్చు. అండ్ వాటికి ఉండే జిగురు మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్ని అరటికాయలను కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇందులో సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే అరటికాయ ముక్కలు కొద్దిగా కలర్లోకి చేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నా, మీరు మీ స్పైసీకి తగినట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే చూడండి, అరటికాయ ముక్కలు మెత్తబడ్డాయి. చూడండి, ఇంకా ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అరటికాయ ఫ్రైని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.